మనం డివిజన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ఒక విషయం తెలిసి ఉండాలి. కొన్ని డివిజన్స్ని డివిజన్ చేయకుండానే ఆన్సర్ రాస్తాం. వాటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే 1/10, 1/100, 1/1000 and so on. 1/10 అంటే 1/10. దీని ఆన్సర్ 0.1. ఒక 0 ఉంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్. 1/100 అంటే 0.01. 2 zeros ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత 2 numbers. 1/1000 అంటే 0.001. సో వీటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ని ఫాలో అవుతూ మనం కొన్ని డివిజన్ చేయకుండా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అంటే 1/2. దీన్ని మనం 1/2 అంటాం. 1/2ని డివిజన్ చేయకుండానే ఆన్సర్ రాయాలి. అంటే మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 5. 5 1s 5, 5 2s 10. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే డైరెక్ట్ ఆన్సర్ రాస్తాం. 10కి 0.1. ఇక్కడ నోమినేటర్లో 1 ఉంటే 1, 5 ఉంటే 0.5 ఇస్ ద ఆన్సర్. సేమ్ అలాగే 1/5 అంటే 1/5. సో దీన్ని మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తున్నాను. 5 2s 10 డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చవచ్చు మనం. సో 2/10. డినామినేటర్ 10 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ డెసిమల్ ఫ్రాక్షన్. సో దీని ఆన్సర్ 0.2. సో 1/20. 1/1/20 దట్ ఈజ్ 1/20. దీన్ని మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 5 చేస్తున్నాను. 5 2s 10, 5 1s 5 అంటే 5/100. దీన్ని ఏం రాయొచ్చు మనం? కింద 2 zeros ఉన్నాయి. 10 square అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 numbers. ఆల్రెడీ ఒక నెంబర్ 5, ఇంకో నెంబర్ 0 రాయాలి. 0.5. సేమ్ 1/25 అంటే దట్ ఈజ్ 1/25. దీని ఏం చేస్తున్నా అంటే మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 4 చేస్తున్నాను. అంటే 4/25 into 4 ఎంత? 100. సో 2 zeros ఉన్నాయి. డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits. ఒక డిజిట్ 4 ఉంది, ఇంకో డిజిట్ 0. 0.4. 1/50 దట్ ఈజ్ 1/50. దీన్ని మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 2 చేస్తున్నాను. అంటే 2/2 5s 10 అంటే 100. దట్ ఈజ్ 0.02. సో మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి వీటిపైన. డివిజన్స్